హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది అదేం వీడియోనో. ఏంటనుకున్నారో, మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. అదేంటో మీరే చూసేయండి. ఏంటి అంటే బెడ్షీట్ అనమాట. ఇది నార్మల్ బెడ్షీట్ కాదండి, ఎలాస్టిక్ బెడ్షీట్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో, తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి. తెలియని వాళ్ళైతే చూసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. 4 సైడ్స్ ఎలాస్టికే కాకుండా మొత్తం రౌండ్గా అంతా వచ్చింది ఎలాస్టిక్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. 2 దిండు కవర్లు కూడా వచ్చినాయి. 2 పిల్లో కవర్స్ అయితే అవి కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. చూడండి, మీరే చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మా మంచం అయితే ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడు వర్షం అనుకో, పిల్లలు ఎగిరితే 20 నిమిషాలు 10 నిమిషాల్లోనే అంతా అట్లా చేసేస్తారు మెస్సీగా. అక్కడ బ్యాక్ సైడ్ వీడియోలో బట్టలు కూడా అంత కొంచెం గలీజ్గా కనిపిస్తున్నాయి కదా, దానికి కూడా కర్టన్స్ అయితే ఉన్నాయి. బట్ మేకులు కొట్టడానికి అది లేదు, అందుకని ఆ కర్టన్స్ అట్లనే పెట్టినా అది కూడా మెస్సీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోకి అంతా అది కూడా క్లియర్ చేసేస్తాను. ఇప్పుడైతే నేనైతే కొత్త బెడ్షీట్ వచ్చింది కదా, ఈరోజే వచ్చింది. ఇంకా ఆగుతామా, వెంటనే వేసేయాలి. సరే వేస్తున్నాను కదా, అట్లనే మీకు కూడా వీడియో అయితే చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియో కోసం ఎన్ని తంటాలో. నా దగ్గర అయితే ట్రైపాడ్ లేదు, బట్ నేను వీడియో తీయాలి. అందుకోసం అయితే నేను మొబైల్ అక్కడిక్కడ పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నా, కనిపిస్తలేను. చూడండి, ఇంకా నేనైతే చేసినాను మొత్తం నీట్గా. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది వీడియో తీసిన తర్వాత 3 డేస్కి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ 3 డేస్లో కూడా అసలు చెక్కు చెదరలేదు. నేను అస్సలు మార్చలేదు. ఎంత నీట్గా ఉందండి, అంత నీట్గా ఉంది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ దిండు కవర్లు అయితే వేస్తున్నాను. 2 పిల్లో కవర్స్ అండ్ 1 బెడ్షీట్ మొత్తం కలిసి నాకైతే 315 అయితే పడింది. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు, ఫోన్పే చేశాను ముందే. సో నాకైతే 315 పడింది. రీజనబుల్ అనిపిస్తుందిలేండి. బయట కూడా నార్మల్వే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. దిండు కవర్కి అయితే మామూలుగా పైన రాకుండా మధ్యలో అయితే ఇచ్చినారు కట్టులాగా. అస్సలు ఇంకా నువ్వు ఎన్ని చేసినా, ఎట్లా తిప్పినా, ఏం చేసినా కూడా అది అస్సలు ఊడి రాదు. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. యాక్చువల్గా నేనైతే ఎప్పుడు పైనకుండేవి మాత్రమే కొంటాను దిండు కవర్సు. అంటే పైన లాడలు పెట్టుకోవడానికి వస్తాయి కదా, లేకుంటే బటన్స్ కానీ అట్లుండవే చూసినాను. ఆల్మోస్ట్ నేను 90% వరకు కూడా అట్లుండవే చూసిన. ఫస్ట్ టైం ఇలాంటిది పెట్టినా, నాకైతే చాలా నచ్చింది. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి బెడ్షీట్ అయితే బాగా యూజ్ అవుతుంది. పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళైతే ఏం పర్లేదు, పెద్దలు అయితే నీట్గానే ఉంచుకుంటారు కదా, పిల్లలు అయితే తొక్కుతూ ఉంటారు బాగా. వాళ్ళు ఎంత ఎగిరినా కూడా అసలు ఇది పక్కకి జరగలేదు, ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి. ఇంకా ఆ సైడ్ అయితే వీడియో కనిపించలేదని మళ్ళీ ఇటు సైడ్ అయితే వీడియో పెట్టి తీస్తున్నా. ఎక్కడ తీసినా కూడా ఫస్ట్ కొంచెం ఒక 1 మినిట్ దాకా బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఏమో బ్లాక్ కనిపిస్తుంది. ఇంకా 1 పిల్లోకి అయితే దిండెక్కిస్తాను, ఇంకా 2వ దానికైతే ఎక్కిస్తున్నా. కొంచెం కష్టంగానే ఉంది, బట్ బాగుంది. అసలు చెక్కు చెదరదు, నీట్గా ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆగండి, ముందుగా మన వీడియోకి లైక్ ఇచ్చారా? కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా? చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అబ్బా. నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అయితే వస్తుంది వెంటనే. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా మోక్ష అయితే కొన్ని మాటలు అయితే చెప్తున్నాడు. వాడి మాటలు చూస్తే మీకే నవ్వు వస్తుంది. నేనైతే మోక్ష మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. చేసిన తర్వాత అదైతే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్లో అయితే బారా మసాలా అయితే చేసాము. బారా మసాలా అంటే అందరికీ అర్థం కాకపోవచ్చేమో. బారా మసాలా అంటే బొరుగుల మిక్చర్ అనమాట. అంటే బయట కొనుక్కొచ్చిన మిక్చర్ కాదండి, ఇంట్లో టమాటా ఆనియన్స్తో చేస్తారు కదా, ఆయిల్ లేకుండా అన్ని పచ్చివే వేసి చేస్తారు కదా రాగా, అదైతే చేసాము. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ బారా మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే, ఎందుకు నేను ఏ వీడియో తీద్దామనుకున్నా కరెక్ట్ దానికి ఏదో ఒక ఐటమ్ కన్ఫామ్గా మిస్ అవుతుంది. ఎందుకు అది ఇంకా మళ్ళీ నేను షాప్కి వెళ్ళి కొనుక్కోలేక ఇంకా ఉన్న వాటితోనే చేసేస్తాను. ఇంతకీ ఆ బారా మసాలా ఏం మిస్ అయింది అనుకుంటున్నారు? కొత్తిమీర మిస్ అయిందండి. పర్లేదులే, బాగానే ఉంది కొత్తిమీర మిస్ అయినా కూడా. నిన్న అల్లం టీ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా 2 డేస్ బ్యాక్. దాంట్లో అయితే బెల్లం టీ వీడియో, దాంట్లో అయితే అల్లం మిస్ అయింది, కానీ బాగానే ఉంది. ఇలా ఎప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది, ఏం చేద్దాం. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది.
మంచిగా ఉంది కదా, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అసలు ఎక్కడే కానీ ముడతలు లేకుండా ఎన్ని బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బట్టలన్నీ క్లీన్ చేయాలి. గిన్నెలు ఉన్నాయి, ఇప్పుడు గిన్నెలు తోమాలి. ఆ బట్టలు మడతాయింది. బాయ్. ఇంకా తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత వేసుకుందాం. ఉంటాం మళ్ళా. ఏంటక్క బాయ్ చెప్తుంటావు మళ్ళీ వస్తుంటావు అనుకుంటారా? అది ఎందుకు నాకు ఒక అలవాటులాగా అయిపోయింది. ప్రతి దానికి బాయ్. ఇంటి నుంచి బయటికి వెళ్తున్నా బాయ్, బయట నుంచి ఇంట్లోకి వచ్చినా బాయ్. ఇది ఎందుకో నాకు ఒక హ్యాబిట్ లాగా అయితే అయిపోయింది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్టు అయిపోయింది. ఎందుకు ఏమక్క సామెత యూజ్ చేస్తున్నావు అనుకుంటారా? ఎందుకు చెప్తున్నానో మీరే చూడండి. మోక్షేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్తాడు కదా. ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఫోన్ మమ్మీ అంటాడు. నేనేమో ఆ టైంలోనే వీడియోస్ అయితే షూట్ చేసుకుంటా. దీనివల్ల మా ఇద్దరికి గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. ఏం చేద్దాం, నేను కూడా మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటాను. అప్పుడు ఏం పని చేయను కదా షూట్ చేయడానికి. సో ఇట్లా అయితే బట్టల పని అయితే ఉంది. ఇంకా రండి బట్టలు మత్తేద్దాం. పప్పు అయితే కట్టుకున్నా చూడండి. ఇప్పుడు ఈ పూలు అల్లాలి. హోంవర్క్ రాయకుంటే సింగిల్ షార్ట్ దాన్ని నీకు ఈరోజు మాత్రం గ్యారంటీ కొడతాడు. ఇంకా చూసుకొని ఇష్టం. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి పోతలే వాళ్ళు తీస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. ఏమంటా బట్టలు పిండడం ఒకటి, ఆడడం ఒకటి, ఏం మాట్లాడడం ఒకటి. ఏం మోక్షం తెలుసా? ఈ సంగతి ఇట్ట కాదు, చెప్తూ ఒక 5 మినిట్స్ వీడియోని అయితే ఒక తీసేయచ్చు. దయ్యం డ్రెస్ పెట్టుకుంటే ఏమవుతుంది బా? దయ్యం డ్రెస్? ఏం దయ్యం డ్రెస్ పెట్టుకుంటారు? దయ్యం ఇంట్లో ముందర దయ్యం వస్తుంది, ఇంట్లో బొమ్మ వస్తుంది. ఆ దయ్యం అది పెట్టుకుంటే ఏమవుతుంది బా? ఏం కాదు, ఏమన్నా దయ్యం కష్టం కష్టాలు దయ్యాల ఇడ్లీ ఎట్లా వస్తుంది మోక్షకి? ఇప్పుడు దోశ తిన్నాయి, కథలు చేస్తుంటావే. ఎప్పుడో తిన్నది, ఇంకా అడిగి ఉంటుందో. యాక్చువల్లీ నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేవరకు 3 o'clock అయితే అయింది. ఇంటికి వచ్చేటప్పుడు అయితే నేను నంద్యాల నుంచి దోశ అయితే తీసుకొని వచ్చాను. అప్పుడు దోశ తిని మళ్ళీ నైట్కి ఇడ్లీ కావాలంటే ఇట్లా ఉంటుంది మోక్షతోని. దోశ ఇడ్లీ ఎప్పుడు ఇదేనా? ఏమని జ్వరం వచ్చింటే రాలండి. ఆల్రెడీ సార్ చూసినాడు, ఏం అడిగినాడు, ఏం రాలంటే సార్ లేదు నేను నంద్యాలకు పోయినా, నేను రాలని. యాక్చువల్లీ ఈ వీడియో తీసిన రోజు నేనైతే నంద్యాలకి అయితే వెళ్ళాను. నేను నంద్యాలకు వెళ్ళానని మోక్ష అయితే మధ్యాహ్నం నుంచి స్కూల్ అయితే బంక్ కొట్టాడు. ఇంకా నాకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మమ్మీ నాకు జ్వరం వచ్చిందని చెప్పు మా మేడం వాళ్ళకి అని అంటున్నాడు. చూసారా పిల్లలకి ఎన్ని తెలివితేటలు అయితే ఉన్నాయి. అబ్బా ఇది నిజంగానే అప్డేట్ వర్షన్ అని చెప్పడానికి నిదర్శనం మావాడే. అక్కడ ఆ టీషర్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, అదైతే మా స్కూల్ టీషర్ట్ అనమాట. కానీ మేము చదివేటప్పుడు అయితే అట్లా లేవు వెన్స్డే టీషర్ట్స్. ఇప్పుడైతే వచ్చినాయి. నేను చదివిన స్కూల్లోనే మోషన్ కూడా వదిలినాను అనమాట. ఇంకా ఫైనల్గా బట్టలు అయితే మడతేసిన. ఇంకా నా పని అయితే కంప్లీట్ అయింది. నేను చేస్తుంటే వాటి బొరుగులన్నీ కింద పోసేస్తున్నాను. అట్లుంటుంది మోక్షతోనే. ఇంకా వాళ్ళ డాడీ అయితే బారా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. బారా మసాలా చేసుకొని తిన్నాము. ఇంకంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.